లో 5 lakhs నాకు ప్రాఫిట్, 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను సార్. అలా అయిపోయాను. తర్వాత జెంట్లమెన్ అనే సినిమా అడిగారు, చేయను అన్నాను. కోపం నాకు ఇండస్ట్రీ మీద, నాకెవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు, నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత శంకర్, డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్ అప్పుడు, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయొద్దు అన్నారు. సరే కథ విని వద్దని చెప్దాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా రా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు కొడతారు అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేశారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయాను. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ చూడండి బెస్ట్ యాక్టర్, ఇది ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీలాంటి వాళ్ళంతా చూస్తుంటారు కదా, ఏంట్రాయుడు వీడిని నవ్వుతే, మేము వీడిని ఏదో అన్నాము, గొప్ప యాక్టర్ ఏదన్నావు, ఇలా ఏం చేస్తాడు ఆ భయం. ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చొని మగ్గులో కాఫీ తాగాల, ఎక్సర్సైజ్ వద్దు ఏం వద్దు అని అనిపించేది. లే అని నన్ను నేనే తోసుకునేవాడిని బయటికి, పో జిమ్కి, చూస్తున్నారు జనం చూస్తున్నారు అని. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత ఒకటి 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 షోల్డర్ మీద పడి, దట్ బికేమ్ ఏ వెరీ నైస్, ఇది ఒక బరువే బాగుండింది నాకు. సో దిస్ ఈజ్ హౌ మై, మీరు అడిగిన క్వశ్చన్ ఇంత ఉంది ఆన్సర్. సో జర్నీ అనేది అంత 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 పోతుంది. అండ్ ప్రతిదీ వచ్చి ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్, ఇప్పుడు నేను కథ రాశాను, ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్పారు, మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షన్నే కథగా మారుతుంది. ఏ రైటర్కైనా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు లేదు నేను బయట తీసుకొని చేశాను అంటే నో, వన్ లైన్ తీసుకోవచ్చు, బట్ వెన్ ఈజ్ మేకింగ్ ఇట్, అతని హార్ట్లో ఉండేది 100% రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో అలాగా ఈరోజు ఈ సినిమాని నా కర్తవ్యం నేను చేశానని నాకు తృప్తి ఉంది. ఆర్థికంగా సినిమా నాకు హెల్ప్ అవుతుంది అనేది మాట సపరేట్ పెట్టుకున్నా, ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ చూసిన వాళ్ళంతా బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ నేను టు స్టార్ట్ విత్ నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని సినిమా చేశాను. ఈరోజు అందరూ అంత పొగుడుతున్నారు, మీ డాటర్ ఎంత బాగా యాక్ట్ చేసింది, ఏమి ఇది అని ఇంత చెప్పేటప్పుడు నేను పాస్ అయిపోయాను సార్. నేను పాస్ అయిపోయాను. సో వాట్ ఐ వాంటెడ్ ఐ హావ్ డన్. అది రెండో పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ టోటాలిటీ ఫర్ ద పిక్చర్, యాజ్ ఎ డైరెక్టర్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందులో కూడా జనానికి నచ్చింది. అలాగని ఏదో చాలా గొప్ప సినిమా తీశాను నేను చెప్పట్లేదు, బట్ మేమేమనుకున్నామో అది కరెక్ట్గా నేను ప్రజెంట్ చేశానని ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు జనం దాన్ని చెప్తున్నారు. అండ్ అగైన్ మన హీరోని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈ హ్యాస్ గాట్ ఈజ్ లెగసీ టు ఫాలో. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర గారు. సో ఈయన కూడా బాగా, హీఈస్ లైక్ వెరీ వెల్ ట్రైన్డ్ బాయ్. అండ్ చాలా టైం పంక్చువల్, అదంతా చాలా చాలా పంక్చువల్గా నేర్చుకోవటం. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో తెలుగే రాదు, ఇప్పుడు తెలుగు మాట్లాడేస్తున్నాడు. నాదే ఏదో వర్డ్ కరెక్ట్ చేయడానికి వచ్చాడు మొన్న. సో వాళ్ళిద్దరూ ఒక కాంపిటేటివ్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో, నువ్వా నేనా అనేలాగా ఒక హెల్దీ కాంపిటీషన్గా చేశారు. సో అది మనకి స్క్రీన్లో కనపడుతుంది. అండ్ మన ఆర్టిస్ట్కి యాజ్ ఎ డైరెక్టర్ నేను థ్యాంక్ చేయాలి. ఎందుకంటే ఎంత మంచి సీన్ నేను తీసినా దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేయకపోతే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళ ముందు నీళ్ళు పెట్టవచ్చు, తాగించలేము మనం కదా సార్, ఎంత నొక్కినా ఇలాగే చూస్తుంది గుర్రం. సో అలా కాకుండా మనకి మంచి మంచి యాక్టర్స్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు, బట్ స్టిల్ ఆయన క్యారెక్టర్ కూడా ఏదైనా యాజ్ అ డైరెక్టర్ నేను కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని ట్రై చేశాను. అండ్ మన సత్యరాజ్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సో ఆయన యాక్ట్ చేసేటప్పుడు తెలియదు, స్క్రీన్లో చూస్తేనే తెలుస్తుంది.
సో ఆయన కూడా వెరీ వెరీ పంక్చువల్. సత్యరాజు ఈజ్ అ బెస్ట్ #1 పంక్చువాలిటీ. టైం అంటే ఆ టైము, డేట్ అంటే ఆ డేటు, అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్స్. ఆ పాత స్కూలు. సో సత్యరాజు గారు అండ్ కోవై సరళ గారు, షీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వాళ్ళంతా వర్సటైల్ యాక్ట్రెస్. అండ్ మన బిత్రి సత్తి, ఆయన కూడా ఈజ్ మై డార్లింగ్. బిత్రి సత్తి వెరీ స్వీట్ ఫెలో, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఇలాగ ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ యాక్టర్స్. చరణ్ అని, చరణ్, సిరి, వాళ్ళంతా కూడా మంచి రోల్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అగైన్ మై కమిటెడ్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్. మెయిన్ ఇద్దరు పిల్లర్సే ఇక్కడ ఉన్నారు. ఇద్దరు అంటే మూడు కెమెరామెన్, ఆయన రాలేదు. సో కెమెరామెన్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు. ఆయన చూస్తే యంగ్గా కనపడతాడు, బట్ ఎంత లోపల ఆయనకి ఆ మెచ్యూరిటీ ఉందంటే. ఇంకొక సీన్ సార్, ఈరోజు చెప్పను సార్, మీకు చెప్తాను, నేను కలిసి చెప్తాను. ఆ సీన్లో డైలాగ్, ఇందులో ఒక సీన్ ఉండింది, తీయలేకపోయాను, నాకు ఏడుపు, తీశాను బట్ పెట్టలేకపోతున్నాను. అది హిందూ ముస్లిం గురించి ఒక సీన్ రాశాడు సార్. అది నేనే చెప్పాను. అఫ్కోర్స్ ప్రతి సీను కన్సీవ్ చేసి చెప్పేది, సార్ ఇది కాదు సార్, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇది కావాలి. డైలాగ్ కూడా ఏ మోడల్ మీ దీంట్లో కావాలని నేను ఆయనకి చెప్పేస్తాను నేను, బికాస్ చెప్తాను కదా. బట్ అందులో హిందూ ముస్లిమ్స్ గురించి ఒక మాట రాశాడు సార్, ఇంతవరకు ఎవరు రాయలేదు. అది ఏంటిని తర్వాత చెప్తే ఇప్పుడు పోతుంది. అది అంత బాగా రాశారు. సో ఈజ్ అ వండర్ఫుల్ డైలాగ్ రైటర్. అండ్ మ్యూజిక్ మనందరికీ తెలిసి, ఇప్పుడు నేను ఎంత మంచి కథ రాసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క విషయం వచ్చి నేను డైలాగ్లో చెప్పాల్సి వస్తుంది, కొన్ని విషయం వచ్చి మ్యూజిక్లో చెప్పాల్సి వస్తుంది. సో నా కథని చెప్పడానికి వీళ్ళిద్దరూ చాలా వచ్చి హెల్ప్ అయ్యారు. నోరు తెరిచి మాట్లాడి నా కథ చెప్పాలన్నప్పుడు ఈయనున్నాడు, సైలెంట్గా ఉండి నా మ్యూజిక్లో ఇది కన్వే చేయాలన్నప్పుడు ఆయన ఉన్నాడు. సో నాతో పాటు కథ చెప్పిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో ఐ థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఇంతకుముందు కూడా నన్ను బయట చెప్పాను, ఒక్కొక్క సినిమాకి సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10 మంది ఉంటారు సార్. నాకు అసోసియేట్ ఒకడే, మేమిద్దరే సినిమా. ఎప్పుడో ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్ అప్పుడప్పుడు వచ్చేవారు, నాకు సెట్ అయ్యేది కాదు, థ్యాంక్స్ అని చెప్పేసి ఉంటాను. బికాస్ వీ నీడ్ కమిటెడ్ పీపుల్ వర్క్ చేయడానికి. నేను కొంచెం 9 to 6 వచ్చి ఐఎమ్ స్ట్రిక్ట్ మై సెల్ఫ్ యాజ్ ఎ టెక్నీషియన్. ఆ తర్వాత ఓకే, ఏం పార్టీ చేస్తారా రండి, అందరూ కలిసి చేద్దాం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో అలా ఉన్నప్పుడు సెట్ అవ్వదు నాకు కొంచెం. సో హీ వాజ్ విత్ మీ ఈ జర్నీలో. మనోడు ఆయన కూడా తొందరగా డైరెక్టర్ అయిపోతాడు అని అనుకుంటాను, తెలీదు. అయినప్పుడు నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వయ్యా, కమిట్ చేసేసుకో. సో ఇందులో మన ధృవ సర్జా, హీజ్ మై సిస్టర్ సన్. అయినా అక్కడ కన్నడలో అతను సూపర్ స్టారు. సో ఆయన క్యారెక్టర్ కూడా, ఆయన్ని సినిమాలో ఒక బుల్లెట్ లాంటి ఒక క్యారెక్టర్ ఆయనతో ఇట్స్ నాట్ నార్మల్గా ఇది చేయకూడదు. ఆయనకుండే ఇమేజ్కి తగినట్టుగా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి దాన్ని కూడా ఆలోచించి ఈ కథలో ఎలా బ్లెండ్ చేసేది అని తీసుకొచ్చి ఆయన క్యారెక్టర్ పెట్టాను. సో ఇక్కడ మాత్రమే కాకుండా ఈవెన్ కన్నడంలో కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ రివ్యూస్, ద పీపుల్ లవ్ అంతా నాకు దొరికింది. అండ్ అదే సార్, థ్యాంక్ యూ సార్. వేరే ఇంకేం చెప్పేది, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. అండ్ మై డిజిటల్ టీమ్ ఉన్నారు, అజయ్ సర్కిల్, అండ్ మై పిఆర్ సాయి సతీష్, వీళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేనేం చేసినా వాళ్ళే డిజిటలీ దాన్ని ఎలా ప్రమోట్ చేసేది, ఇదంతా చేసేది. సో ఎవరైనా వచ్చి ఇది నాకు చాలామంది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, నేను ఈ సినిమా హిట్ ఇచ్చానయ్యా, నేను 4 సినిమాలు హిట్ ఇచ్చాను. అరే నేను ఎవరైనా, అది డైరెక్ట్ అయినా సరే సార్, యాక్టర్స్ అయినా సరే,
ఎవరైనా వచ్చి ఒక ఇండివిజువల్ నేను హిట్ ఇచ్చాను అంటే నాకు అలాగే చూడబుద్ధి వస్తుంది, నువ్వా అని. బికాజ్ ఒక స్టేజ్ మీద ఎంతమంది ఉంటారు, డైలాగ్ రైటర్స్, యూనో మ్యూజిక్ మ్యూజిషియన్స్, యాక్టర్స్, ఎంతమంది టెక్నీషియన్స్, వర్కర్స్, ఒక్కడ లేకపోయినా ఒక రోజుకి అంత రెడీగా పెట్టుకుంటాము. ఇదే ఇక్కడ అదే పాస్పోర్ట్ ఎక్కడ తీసుకొచ్చేవా అంటే లేదు పాస్పోర్ట్. ఎందుకంటే ఆ కుర్రోడు ఈరోజు వాడికి ఎక్కడో వెళ్ళిపోయాడంట, వాడు ఇంటికి వెళ్ళి ఒక చిన్న విషయం కూడా మనకి ఎంత అవసరం. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో మా టీం అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఐ హ్యావ్ డన్ మై లెవెల్ బెస్ట్ ఈ సినిమాకి. దయచేసి ఆడియన్స్ చూడండి, చూసిన వాళ్ళకి కృతజ్ఞతలు, చూడని వాళ్ళకి చూడండి. నాగేంద్ర కుమార్ గారు చాలా గొప్ప మాట ఒకటి చెప్పారు, అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, చాలా గొప్ప మాట చెప్పారు. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేశారు. అది కాదు అది కాదు, దయచేసి అంటే ఒక్కటి, మై ఇంటెన్షన్ వాజ్ వెరీ వెరీ ప్యూర్. ఇక్కడ ఈ ఫేక్ డ్రామా సినిమాలో ఉండదు, ఫేక్ పీపుల్ ఇక్కడ ఉండరు, ఫేక్ సిచ్యుయేషన్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. మనకు రోజు జరిగేది, మనం రోజు చూసే సన్నివేశాలే. సో మనం ఎంత ఇది ఒక ఆనెస్ట్ ఎఫర్ట్ పెట్టాలో అంత ఆనర్డ్ ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా తీశాను. దయచేసి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు శివరాత్రి, మహాశివరాత్రి, అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ విత్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ముందు విష్ చేసేస్తాను, లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ హ్యాపీనెస్, హెల్త్, వెల్త్, ఫార్చ్యూన్ అండ్ ప్రాస్పెరిటీ ముందు చెప్పనివ్వండి. తర్వాత షోస్ కూడా అన్నీ ఫుల్ అవుతున్నాయని చెప్తున్నారు, థియేటర్స్లో షోస్ కూడా అన్నీ ఫుల్ అవుతున్నాయి.